మనకి జూమ్లో జాయిన్ అవుతారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ఎస్, ముందుగా దర్శిత్ గారు వినిపిస్తుందన్నమాట. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చెక్ చేయండి. వినిపిస్తోందండి. ఎస్, క్లియర్, ఇట్స్ క్లియర్. ఎస్, నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ఏంటి ఏఐకి కేర్ ఆఫ్ ఏపీ అవుతుందని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఒక స్పష్టమైన ప్రాజెక్టులు పెట్టుబడులకి ప్రభుత్వం చేపడుతున్న కాంక్రీట్ లైన్స్ ఏంటి? ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి సభ్యులకి అదేవిధంగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో మరీ ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయడం ద్వారా మరి రాబోయే రోజుల్లో రాబోయేటటువంటి పరిశ్రమలన్నింటికీ కూడా ఇది ఒక కేంద్ర బిందువుగా ఉండాలనే ఒక లక్ష్యంతో రాబోయేటటువంటి తరాలకి సరిపడా టెక్నాలజీని కూడా తీసుకొని మరి ఈ క్వాంటమ్ టెక్నాలజీతో ఈ అభివృద్ధి సాధిస్తే మనకి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా దాదాపుగా 10 నుంచి 15 లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ కల్పన రాబోయే 20 ఏళ్లలో ఉద్యోగ కల్పన చేయాలనే ఒక లక్ష్యంతో మరి ఇటువంటి బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా ఈ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అటు అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, సింగపూర్ అలాగే జర్మనీ, ఈ 4 దేశాలు పోటీ పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎకో సిస్టమ్స్ అన్ని కూడా క్రియేట్ చేసి మరి పోటీ ప్రపంచంలో వాళ్ళు ముందుంటే మరి ఇప్పుడు దాన్ని అందిపుచ్చుకొని ఖచ్చితంగా అమరావతిని ప్రపంచ స్థాయి పటంలో మనం చూపించాలనే ఒక లక్ష్యంతో ఇటు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా దీన్ని ఈ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అటు కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా ఇది 2023వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి రాబోయే 6 సంవత్సరాల కాలంలో 6,000 కోట్ల రూపాయలతో దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్లయితే ఐఐఎస్సి బెంగళూరులో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, ఐఐటి చెన్నై, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఈ 4 ప్రాంతాల్లో ఈ క్వాంటమ్కి సంబంధించినటువంటి హబ్స్ తయారు చేసి మరి రాబోయే రోజుల్లో డిఫెన్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి, క్వాంటమ్ సైన్స్ అంటే పర్యావరణానికి సంబంధించి కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించి కానివ్వండి, ఇటువంటి అత్యాధునికమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అత్యంత చొరవతో మరి తీసుకెళ్తూ మరి మనం చూసాం. ఏదైతే జాతీయ స్థాయిలో ఏఐ సమ్మిట్ కూడా మనం నిర్వహించుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఈ టెక్నాలజీస్ అన్ని కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తా ఉంటే రాబోయే రోజుల్లో భారతదేశాన్ని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో ఉన్నతంగా చూపించాలనేటటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆశయాల్ని ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, గ్రామీణ ప్రాంత ప్రజలు మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రైతులు కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్, అదేవిధంగా హెల్త్ కేర్ కి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ ని కూడా ఈ క్వాంటంతో అత్యంత వేగంగా శరవేగంగా దీన్ని నిర్మించుకొని ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవటం, రేపు డిసెంబర్కి మరి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ అనేది ప్రారంభం కావటం, మరి మనం చూసుకున్నట్లయితే ఈ లక్ష్యాలు సంవత్సరానికి కూడా మనం పెట్టుకోవడం జరిగింది. 2027 నాటికి 3 క్వాంటమ్ కంప్యూటర్లు అమరావతిలో ఏర్పాటు చేసుకోవాలని, 2028 నాటికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 20 యూనివర్సిటీలో అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ క్వాంటమ్ కి సంబంధించి విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఒక కొత్త టెక్నాలజీ తీసుకొస్తే ఎవరికి అవగాహన లేకుండా టెక్నాలజీ తీసుకొచ్చే ఉపయోగం ఉండదు కాబట్టి విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, 2028 నాటికి మరి 1000 క్వాంటమ్ అల్గారిథమ్స్ ని టెస్ట్ చేసే పరిస్థితికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ రావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఖచ్చితంగా 2030 నాటికి దాదాపుగా 5,000 కోట్ల రూపాయల ఎగుమతుల్ని అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుంచి సాధించాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ గానే ఉంటుంది. యువత ఖచ్చితంగా దీనికి ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఇప్పటికే చాలా కాలేజెస్ లో వీటికి సంబంధించి వర్క్ షాప్స్ జరుగుతా ఉన్నాయి. యువత కూడా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు దాకా మనం చూసాం 5 డిజిట్ 6 డిజిట్ శాలరీస్ తీసుకునేటటువంటి మన యువత రాబోయే రోజుల్లో 7 డిజిట్ శాలరీ కూడా తీసుకోవడానికి వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు నేర్చుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకారం అందిస్తా ఉంది. రైట్, దర్శిత్ గారు కంటిన్యూ చేద్దాం. మనతో పాటు బొట్ల రామారావు గారు వైసీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే రామారావు గారు.